ఇవాళ ఒక అద్భుతం ఆవిష్కృతమైందండి. అదే అండి సీప్లేన్. జలజలా పారుతున్న కృష్ణమ్మ మీద అలా అలా పాకుతున్న సీప్లేన్ని చూస్తుంటే చాలా బాగుందండి. అసలుకి నీళ్ళ మీద కూడా ఎగిరేది ఉండిద్ది అన్న విషయం నాకు తెలియదండి. చాలా బాగుంది కార్యక్రమం. ఈ కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. అట్లాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి. అందరికీ కరచాలనం చేస్తూ, అభిమానులను అందరిని పలకరిస్తూ, కార్యకర్తలను పలకరిస్తూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారండి. ఇంతటి మధురమైన అవకాశం మనకు కలిగించిన గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదం. చంద్రబాబు నాయుడు గారు అలా సీప్లేన్ ఎక్కి అలా అనువాదం చేస్తూ ఉంటే కన్నులు పండగగా ఉందండి. ఈ సీప్లేన్ విజయవాడలోని పున్నమి ఘాటు నుంచి శ్రీశైలం వరకు నడుస్తుందండి. ఈ సీప్లేన్లో 14 మంది సిట్టింగ్ అందుబాటులో ఉందండి. ఈ సీప్లేన్ 1500 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. విమానాలు భూమికి 15 నుంచి 20,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. అయితే ఈ సీప్లేన్ కూడా అదే విధంగా ఎగిరే అవకాశం ఉంది. కానీ సీప్లేన్ ఎక్కే పర్యాటకులకు ప్రకృతి అందాలను చూపించే అనుభూతి అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు ఇలా తక్కువ ఎత్తులో ప్రయాణించడానికి ఏటీసీ నుంచి అవసరమైన అనుమతులను తీసుకున్నారు. సీప్లేన్ లో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు 30 నిమిషాలే పడుతుంది. టేక్ ఆఫ్, ల్యాండింగ్ రెండూ నీటిలో ఉంటుంది. అయితే టేక్ ఆఫ్, ల్యాండింగ్ కోసం 10 నిమిషాలు పోను 20 నిమిషాల పాటు ఆకాశంలో విహరిస్తారు. ఈ సీప్లేన్ కోసం నీటిలో తేలియాడే జెట్టీలను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో ఏర్పాటు చేశారు. శ్రీశైలంలో ఇప్పటికీ ఉన్న జెట్టీలను తాత్కాలికంగా వినియోగిస్తున్నారు. ఈ సీప్లేన్ ను పౌర విమానయాన శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సీప్లేన్ ను నిర్వహిస్తున్నారు. ఈ సీప్లేన్ తో విమానయాన రంగం అభివృద్ధి కోసం మారుమూల పర్యాటక ప్రాంతంలో కనెక్టివిటీ పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది అంటున్నారు. ఈ సీప్లేన్ ను అందరికీ అందుబాటులోకి తెస్తామని 3-4 నెలల్లో ఏపీలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ సీప్లేన్ లో ప్రయాణం సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటుందని చెప్పారు. అంతేకాదండి, ఈ సీప్లేన్ లను ఏపీలో 4 రూట్లలో నడిపేందుకు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సీప్లేన్ ఆకాశంలో వెళ్తూ ఉంటే ఎంత బాగుందంటే మళ్ళీ మళ్ళీ చూడాలి అని అంత బాగుంది. ఇట్లాంటి మధురమైన అవకాశం మాకు ఇచ్చినందుకు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతరిక్షంలో నిద్రపోతే, నక్షత్రాల పాటలు చేస్తే, స్వప్నాలు భయం లేవంటే, నా తలపుల్లో